ఈ రోజు నరసింహస్వామి మమ్మల్ని అందరూ వేటగా పడుతున్నాడు. కొంతమంది కొంతమంది ఓటర్లను కొంతమంది ఈ విధంగా సకల సైన్య సమేతుడై నరసింహస్వామి ఎట్టకపోతున్నాడయ్యా. ఆయన రథం నేను నడపాలి. ఎట్లా సై సై నడుపుతా గుర్రాలు. ఎక్కడిచ్చినావు నువ్వు? ఓ రాజా ఎక్కడ స్వామి గుర్రాలు యొక్క సైన్య సమేతనే వస్తున్నారు. సైన్యం జగన్నాథం కాదు. చూడరా ఎంత ముందుకున్నాడు ఎందువల్ల ఊపిరిపోయినట్టుగా ఉంది. బ్రహ్మాండం ఊపిరి ఉంది. కొడుకులారా చూడు ఎంత మురుగుడు సాగా పడవాలరా కరెక్ట్. మహారంగము చేరుకున్నాం. రథము ఏం చేశావు? అచ్చము తీసి ఉత్సవం బంధించా. ఇక్కడ పేరు వేసి మృగం కదిలించం మరి ఆడా వేట. చూడు మృగాలు ఏ విధంగా దాని ఒళ్ళంతా మత్సరగా ఉన్నది. కొమ్ములు కొమ్మలవి చెమ్ము చెమ్ము
దాని ఒళ్ళంతా మచ్చగా ఉంది. చూడు ఎంత అందముగా ఉన్నది. దాన్ని చంపకూడదా? ఆ మృగమును వధించకూడదు. అది సాధు జంతువ. ప్రాణముతో పట్టుకుని అంతఃపురమునకు తీసుకొని వెళ్ళిపోదాం. అంటే లక్ష్మమ్మ గారికి. అలాగే ఇక్కడ ఉన్న మృగాలన్నీ వధించాము. కొంచెం సేపు విశ్రాంతించుకొని తదుపరి మరలా చోటు పండుకొని మళ్ళీ కడతామా? పండుకొని పెట్టుకుంటా. నీ దాగి బెండు చూచి పుల్లమ్మే తమ్ముడు కొడుకు చల్లటి చెట్టు నేను గుడపరిచాడు. వీడు ఎండలు పొందుకోవాలి చెట్టు లేకపోతే కుదరదు. నువ్వే లేవు. అయ్యా అయ్యా భుజలింగం కొడుకు కోట్లింగము. అయ్యా భుజలింగం కొడుకు కోట్లింగం. లేయి నాయన లేస్తే కదా అది కాదురా. చల్లటి చెట్టు నిండా గుడ్డపరిస్థితి ఎండలో పండుకున్నది. అంటే చెట్టు నీళ్ళు గుడ్డపరిచి ఎండలో పండుకున్నాను అంటావు. నేనంతే. ఎందుకని? చెట్టు నీళ్ళు గుడ్డపరిచి పడుకుని ఎండవాలి. ఆ నీడ రావాలి. నాకు ఇప్పుడైనా నీడ రావాలి. అయ్యో రాకైనా నేను వాను. ఆ నేడ వచ్చేళ్ళకి నువ్వు నోరు తెరిస్తే దానికి నాకు అద్దే. సరే ఆ సమయంలో సెంచు సిగనాయకుడు కుమార్తె సెంచు లక్ష్మి వేటాడుతూ ఈ ప్రాంతం వస్తున్నది.